ఒక చిన్న విలేజ్లో ఒక మధ్యతరగతి కుటుంబం నివసిస్తూ ఉంటుంది. ఆ ఇంటి యజమాని ఒక చిన్న కంపెనీలో ఒక చిరు ఉద్యోగి, ఒక చిన్న ఎంప్లాయీ, ఏదో తక్కువ జీతానికి పనిచేస్తూ తన కుటుంబాన్ని జీవనం సాగిస్తూ ఉంటాడు. వారికి ఒకే ఒక కుమారుడు, మంచి బుద్ధిమంతుడు, బాగా చదువుకుంటాడు. ఎల్కేజీ నుండి ఇంటర్మీడియట్ వరకు ఆ కుమారునికి కావలసినటువంటి అన్ని రకాల సౌకర్యాలు, అంటే మినిమం కంఫర్ట్స్, ఎడ్యుకేషన్లో తనకన్నా బెస్ట్ పొజిషన్లో ఉండాలని ఆ తండ్రి తన కొడుక్కి కావలసిన సౌకర్యాలు ఇస్తూ ఇంటర్మీడియట్ లెవెల్ వరకు తీసుకెళ్తాడు. ఇంటర్మీడియట్ లెవెల్కి వచ్చిన తర్వాత ఆ లెవెల్స్లో ఎంసెట్ రాస్తాడు. ఎంసెట్ రాసి స్టేట్లోనే టాప్ 5 కాలేజెస్లో మంచి ర్యాంక్ వస్తుంది. ర్యాంక్ వస్తే ఇంట్లో అందరూ కూడా ఆనందంతో, మంచి సంతోషంతో ఆ అబ్బాయిని హ్యాపీగా కాలేజీ అడ్మిషన్ తీసుకొని అలా ప్రతిరోజు కాలేజీ వెళ్తూ ఉంటాడు. ఆ విధంగా ఫస్ట్ 1 మంత్, 2nd మంత్, 3rd మంత్ పూర్తి అవుతూ అలా ఒక 6 మంత్స్ అయిపోయిన తర్వాత ఆ కాలేజెస్లో ఉండేటువంటి లైఫ్ స్టైల్, సరౌండింగ్స్, మెయింటెనెన్స్ చూసి అరే నాకు కూడా ఒక బైక్ కావాలి అనేటువంటి ఫీలింగ్ కలుగుతుంది. ఎవరికి? తన కొడుక్కి. కలిగిన వెంటనే ఒకరోజు సాయంత్రం తండ్రి ఆఫీస్ నుండి వచ్చి అలా కుర్చీలో కూర్చుంటే అడుగుతాడు, నాన్న నాకు బైక్ కావాలి, ప్రతిరోజు కాలేజీకి నేను బైక్లో వెళ్తాను అని అంటాడు. సరే, ఏం మాట్లాడాడు. బైక్ ఎందుకంటే బైక్ కొనాలంటే ప్రజెంట్ ట్రెండ్లో మినిమం 2 to 3 lakhs రూపీస్ ఎక్స్పెన్సెస్ పర్చేజ్ చేయాలంటే అంత డబ్బు లేదు. కాబట్టి ఏం మాట్లాడాడు. ఫస్ట్ టైం అడుగుతాడు, రిప్లై, నో రిప్లై. సెకండ్ టైం అడుగుతాడు, నో రిప్లై. థర్డ్ టైం అడుగుతాడు, నో రిప్లై. ఇరిటేషన్గా ఫీల్ అవుతాడు. బైకే కొనియలేకపోతే నన్ను ఇంజనీర్ చేయాలి ఎందుకు అనుకుంటున్నామని ఒక్కసారిగా క్వశ్చన్ చేసి అలా బెడ్రూమ్లోకి వెళ్ళి వాళ్ళ నాన్న ప్యాకెట్లో ఉండేటువంటి ఆ యొక్క పర్సు తీసుకొని బయటికి వెళ్తాడు. వెళ్తూ ఆ యొక్క బయట షూ ఉంటాయి, షూ వేసుకొని అలాగే బయటికి వెళ్తాడు. ఆ షూ ఎవరివా అని కూడా ఆలోచించాడు. ఆ షూ కూడా తన తండ్రి వేసుకొని వెళ్ళిపోతాడు. అలా వాకింగ్ చేస్తూ కొద్ది దూరం వెళ్ళిన తర్వాత తనకు కాళ్ళకు నొప్పులు పుడతాయి. ఏం దెబ్బా నా కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి అని ఒక్కసారిగా చూస్తే తన యొక్క తండ్రి షూ అనేవి పూర్తిగా ఖరాబ్ అయిపోయింటాయి. లేసులు ఉండవు, స్మెల్ వస్తూ అక్కడక్కడ రంధ్రాలు పడి ఆ షూ వచ్చేసి ఆల్మోస్ట్ ఇంకా కంప్లీట్గా డిస్ట్రాయ్, కంప్లీట్గా అవి పక్కన వేసేటువంటి లెవెల్స్లో ఉన్నాయి. సరే, ఆ షూని చూసుకొని కూడా లాస్ట్కు ఇరిటేషన్గా ఫీల్ అవుతాడు. ఏంటి ఇటువంటి షూ యూజ్ చేస్తున్నాడని ఫీల్ అవుతూ అలా నడుచుకుంటూ వెళ్ళి ఒక చోట చెట్టు కింద కూర్చొని అలా ఒకసారిగా ప్యాకెట్ వైపు చూస్తాడు. ప్యాకెట్ వైపు చూస్తే అందులో పర్సు ఉంటుంది. పర్సు ఓపెన్ చేస్తాడు. ఆ పర్సులో 3 స్లిప్పులు ఉంటాయి. ఒకటి, తన తండ్రి తన కుమారుని కోసము 40,000 రూపాయలు చిన్న కంపెనీ నుంచి అప్పు తీసుకుంటాడు. రెండవది, తన కుమారునికి తెలియకుండానే అప్పు చేసి ల్యాప్టాప్ కొని పెట్టిన ఒక బిల్లు ఉంటుంది. మూడవది, ఎక్స్చేంజ్ మేళా, అంటే పాత బైక్ ఇస్తే కొత్త బైక్ ఇస్తారు అనేటువంటి ఒక చిన్న పాంప్లెట్. ఈ 3 కాగితాలు ఆ యొక్క పర్సులో ఉంటాయి. అప్పుడు తన కొడుకు చూస్తాడు, తీసుకొని చదువుతాడు, ఏంటి మా నాన్న పర్సులో ఇవి ఉన్నాయని. 40,000 రూపాయలు అప్పు తీసుకోవడం ఒకటి, రెండవది కొడుకు తెలియకుండా ల్యాప్టాప్ కొనడం రెండవది, మూడవది పాత బండి ఇస్తే కొత్త బండి ఇస్తాము అనేటువంటి ఎక్స్చేంజ్ మేళా అనేటువంటి ఒక పాంప్లెట్ తన ప్యాకెట్లో ఉంటుంది. ఒక్కసారిగా చూసిన వెంటనే ఆ కుమారుడు, తన కొడుకు, తనలో తెలియనటువంటి ఒక పాజిటివ్ ఫీలింగ్ ఏర్పడుతుంది. అరే, అనవసరంగా మా నాన్నను తక్కువ అంచనా వేశానే, నా కోసం ఇంత చేస్తున్నాడు, మాకు తెలియకుండానే కంపెనీలు 40,000 రూపాయలు అప్పు చేశాడు, ల్యాప్టాప్ కొన్నాడు, బైక్ కొనడానికి కూడా సిద్ధంగా ఉన్నాడే అనేటువంటి ఫీలింగ్ కలిగి ఒక్కసారిగా మనసు చలించిపోయి తన కళ్ళల్లో నీళ్లు కారుతాయి. నీళ్లు కారితే ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా ఉటావుటిన పరిగెత్తాడు ఇంటికి. పరిగెత్తేటప్పుడు ఆ షూ గురించి ఆలోచించాడు, నొప్పుల గురించి ఆలోచించాడు. ఉటావుటిన పరిగెత్తి ఇంట్లో ప్రతి మూల చూస్తాడు, ఎక్కడా ఉండడు. వాళ్ళ అమ్మని అడుగుతాడు, ఎక్కడ అమ్మ, నాన్న ఎక్కడా అని. అంటే వాళ్ళ అమ్మ చెప్తుంది, నాకు తెలియదు, బయటికి వెళ్ళాడని. ఒక్కసారిగా గుర్తొస్తుంది ఎక్స్చేంజ్ మేళా, అంటే పాత బైక్ ఇస్తే కొత్త బైక్ ఇస్తారు కదా అనేటువంటి ఆ మేళా
తన మనసుకు మళ్ళా గుర్తుకు రావడం, వెంటనే మళ్ళా ఎక్స్చేంజ్ మేళ కోసం పరిగెత్తి బయటికి వెళ్ళి ఆ ఎక్స్చేంజ్ మేళ దగ్గరికి వెళ్తాడు. అప్పుడు ఆ సమయంలో వాళ్ళ నాన్న అక్కడ ఉండేటువంటి ఎక్స్చేంజ్ మేళ దగ్గర అతనితో ఇంటరాక్ట్ అవుతూ ఉంటాడు. ఐ మీన్ ఇంటరాక్ట్ మీన్స్ పర్చేజ్ చేస్తూ ఉంటాడు. ఎలా మనము ఏ మోడల్ బాగుంటుంది తన కొడుకుకి, ఈ ట్రెండ్లో ఏ రకమైన బైక్ ఉపయోగిస్తే, ఏ రకమైన బైక్ ఇస్తే నా కొడుకు హీరోగా ఉంటాడు అని ఆ యొక్క సేల్స్ మ్యాన్ అడుగుతాడు. నా పాత బండి ఉంది ఇక్కడ, నా పాత బండి తీసుకొని ఇంకా మిగిలిన అమౌంట్ నేను ఇస్తాను, నాకు కొత్త బండి కావాలి అని అక్కడ వాళ్ళిద్దరు మాట్లాడుతూ ఉంటాడు. ఆ సమయంలో తన కొడుకు తండ్రి యొక్క వెనక భాగాన భుజాల దగ్గర నిలబడి కన్నీళ్ళలో పూర్తిగా, కంటి నిండా కళ్ళు పూర్తిగా కన్నీళ్ళు ఉన్నాయి. ఆ కన్నీళ్లు కారుస్తూ ఉన్నాడు. కారుస్తూ ఉన్నప్పుడు అలా క్లోజ్గా వెళ్తాడు. క్లోజ్గా వెళ్తే ఆ డ్రాప్స్ వాళ్ళ నాన్న యొక్క భుజాల మీద పడతాయి. అరే ఎవరా అని ఒక్కసారిగా అలా ఎదికి చూస్తే వెంటబడే ఆ కుమారుడు తన తండ్రిని హార్ట్ఫుల్గా కౌగిలించుకొని హార్ట్ఫుల్గా ఏడ్చేస్తాడు. ఏడ్చేసి మనసులో అనుకుంటాడు, ఐ మిస్అండర్స్టాండ్ యూ, నేను తప్పుగా అర్థం చేసుకున్నా నాన్న, ఐ ఫర్గివ్ మీ, నన్ను క్షమించు అని మనసులో అనుకుంటూ ఆ అనుకునే మనసుని తన కౌగిలిలో చూపిస్తూ ఇంకా ఎన్నటికీ కూడా నిన్ను ఈ విధంగా అర్థం చేసుకోను, నన్ను క్షమించు అని ఆ కుమారుడు తన తండ్రికి క్షమాపణ చెప్తాడు. ఆ సమయంలో తండ్రి ఒక్కసారి భుజం మీద తట్టి, నేను ఎప్పుడు నీకోసమే ఉన్నా, నాకంటూ ఏది లేదు, నేను నీకోసమే ఉన్నా, నాకెవరూ లేరు, నువ్వే నా సర్వం అని ఒక్కసారి ఒక స్టేట్మెంట్ చెప్పగానే ఆ కుమారుడు పూర్తిగా చలించిపోయి తన తండ్రికి సెల్యూట్ చేసి ఒక్కసారిగా పాదాభివందనం చేస్తాడు. అంటే ఇక్కడ ఆ వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ ఈ 10 minutes లో జరిగేటువంటి స్టోరీలో అక్కడ కుమారుడు తక్కువ సమయంలో రియలైజ్ అయ్యాడు. వస్తువు ముఖ్యమా కన్న తండ్రి ముఖ్యమా, బైక్ ముఖ్యమా తండ్రి ముఖ్యమా, డ్రెస్ ముఖ్యమా తండ్రి ముఖ్యమా, కోపం ముఖ్యమా తండ్రి ముఖ్యమా అంటే జగత్తులో ఎప్పటికీ ఎన్నటికీ తండ్రే ముఖ్యం. ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, ఇవి ఏవి శాశ్వతం కాదు. కాబట్టి ప్రతి కుమారుడు, ప్రతి ఒక్క కుమార్తె కూడా తండ్రి యొక్క, తల్లిదండ్రుల యొక్క ఫీలింగ్స్ని అర్థం చేసుకోవాలి, వారి సిచ్యువేషన్స్ని అర్థం చేసుకొని వారికి సపోర్టివ్గా ఉండాలి. కానీ వారికి ఇంబ్యాలెన్స్గా కోపం వచ్చే విధంగా ఎప్పుడు కూడా ప్రవర్తించకూడదు. ఇది ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకునేటువంటి మంచి సందేశం. ఓకే.